ఇగో ఇటువంటి మౌనాన్ని మనం అలవాటు చేసుకోవాలి అంటే మనస్సుకి ఏదో ఒక ఆలోచన కల్పించాలి. ఒక ఆలోచనే, రెండో ఆలోచన లేకుండా. ఎందుకంటే ఆలోచించకపోతే మనస్సే లేదు. కానీ ఆలోచనలు దర్శించాలంటే ఆలోచన ఆగిపోవాలి. మరి ఆలోచనకి ఒక ఆలోచన ఏదో కలిగించి ఆ ఆలోచన వెనకాలే పిచ్చిగా మళ్ళీ ఆలోచనలు మళ్ళీ అందులోనే పడిపోయేటట్టుగా ఆలోచించేలా చేస్తే అప్పుడు ఏకాగ్రత అనేది కుదురుతుంది. ఓ ప్రేమ పిచ్చిలోనో మరో పిచ్చిలోనో పడినటువంటి వాడు, ఓ పదవీ పిచ్చిలోనో పడిన వాడిని మీరు గమనించండి, ఇంకేది ఎక్కదు వాడికి. నాకు అది కావాలి. ఇంక మీరు ఎన్ని చెప్పండి, దాని తర్వాతే అంటాడు. అలాగ మనకి భగవంతుడు పిచ్చోడు ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలా మౌనం ద్వారా సాధించాలి? ఏ పూజల ద్వారా, వ్రతాల ద్వారా, తీర్థాల ద్వారా, యాత్రల ద్వారా, గ్రంథ పఠనం ద్వారా దాన్ని సాధించలేం. ఎందుకంటే వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవః ఆత్మత అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తిమయి చేద్ బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకేశ్వర. ఈ త్రిలోకేశ్వర అన్న దాంట్లో ఉంది కీలకం. భగవంతుడిని మనం విగ్రహానికి పరిమితుడిని చెయ్యకూడదు. మొత్తం వ్యవస్థ అక్కడే దెబ్బతింటుంది. విగ్రహం కేవలం ప్రతీక. ఆ అర్చన ద్వారా మనం చేరుకోవలసింది విగ్రహానికి అతీతమైన నిగ్రహాన్ని. ఈ విగ్రహ మహిమలు మనం చెప్పుకోవడం మొదలుపెట్టామంటే అక్కడే ఊబిలో పడి కూరుకుపోతాం. విగ్రహాలు పట్టుకు వేళ్లాడుతూ ఉంటాం. వేళ్లాడమని విగ్రహారాధన పెట్టలేదు. విగ్రహారాధన అనేది కేవలం గమ్యం చేరుకోవడానికి ఎక్కే రైలు. ఆ గమ్యం రాగానే దిగిపోవలసిందే. అంతేకాదు ఒక స్టేషన్ ముందు నుంచే సామాన్లు సర్దుకుని దిగడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఏ స్టేషన్ అయినా వస్తుంటే మీరు గమనించండి, లోపల ఉండేటువంటి ప్రయాణికులు ఎంతమంది ఉంటారో దిగేవాళ్ళు అంతమంది ఉన్నారు కూడా గుమ్మాల దగ్గర ఉంటారు, ఇరుక్కుంటారు. అందరూ దిగాలి. అక్కడ కూడా నేను కూర్చుంటానండి అంటే ఇది బాత్రూమ్ దగ్గర కూర్చుందుకు చోట ఎక్కడ ఉంటుంది? గుమ్మం దగ్గరను. దిగిపోతావు కదమ్మా, ఇప్పుడు కూర్చోవడం ఎందుకంటారు. జీవితంలో కూడా మోక్షం అనేటువంటి గమ్యాన్ని పొందాలి అంటే, మనశ్శాంతి అనేటువంటి గమ్యాన్ని పొందాలి అంటే, ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి గమ్యాన్ని పొందాలి అంటే సామాన్లు తీసుకుని దిగడానికి సిద్ధంగా ఉండాలి. ముందే రావాలి. అదే వానప్రస్థాశ్రమం. ఒక్కోసారి ఆ గుమ్మం దగ్గర నుంచున్నప్పుడు అనుకుంటారు, ఏమిటో అరగంట ముందే వచ్చి నుంచున్నాం, ఇంకా రైలు రావడం లేదు, అది ముందే చూసుకో అంటాం మనం. అంటే మనకి ఇంకా దిగడం ఇష్టం లేదనమాట. అంటే ఏమిటి? అప్పుడే ఎందుకు దేవుడు 70 ఏళ్ళు వచ్చాక చూడొచ్చుగా, ముందే ఎందుకు? అప్పుడు దొరుకుతాడా? రైలు 1 నిమిషమో అర నిమిషమో ఆగే చోట దిగడానికి మనం ఎలాగైతే సామాన్లు పట్టుకుని గుమ్మం దగ్గర ఉండడానికి కంగారు పడతామో, జీవితం కూడా 1 నిమిషమో అర నిమిషమో లేకపోతే ఉండదు, ఇంకా పోతాం అనుకుంటే అప్పుడే కంగారు పడతాం. రైలు ప్రయాణం అర్థమేలా జీవితం అర్థమవుతుంది. జీవితంలో ఉండే విషయాలనే మనం తాత్వికంగా అన్వయించి చెప్పుకుంటే వేదాంతం తేలిగ్గా అర్థమవుతుంది, ముందు జీవితమైనా అర్థమవుతుంది. అందుకే భగవంతుణ్ణి త్రిలోకేశ్వరుడుగా భావించాలి. స్వర్గ మర్త్య పాతాళములు. మనలో దైవీ గుణాలు ఎప్పుడైతే ప్రకాశిస్తున్నాయో మనం దేవలోకంలో ఉన్నట్టు లెక్క. మనం తమో గుణము, నిద్ర, ఆలస్యం, బద్ధకం, క్రౌర్యం, హింస ఎప్పుడైతే అవి బాగా వెలువడుతున్నాయో రాక్షస లోకంలో ఉన్నట్టు లెక్క. అదే పాతాళం. శాంతి, దయ మొదలైనటువంటివి ప్రజ్వలిస్తూ ఉంటే దేవలోకంలో ఉన్నట్టు లెక్క. కాసేపు ఇటు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అలా ఉన్నాయి అంటే మానవలోకంలో ఉన్నట్టు లెక్క. మానవలోకంలో ఇవే ఉంటాయి, ఎందుకంటే వార్తలన్నీ ఇవే. ప్రశాంతంగా ఉంటే వార్త ఏముంది? అక్కడ యజ్ఞము జరిగను, ఎవరో వార్త కింద రాయరు దాన్ని. యజ్ఞము భంగమయ్యను, యజ్ఞము జరుగుతుంటే వాన కురిసి పాడయ్యను, యజ్ఞములో గొడవ జరిగను, ఇది వార్త. ఇది యజ్ఞం జరిగితే వార్త కాదు. అవి ఏమైనా జరిగితే బాగుండని చూస్తాడు, ఈ వార్తల కోసం ఏడిచేవాడు. అలా కాకుండా యజ్ఞఫలం కోసం తాపత్రయపడేవాడు ఏమవుతాడు? అక్కడ కూర్చొని యజ్ఞాంత గురుతి యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవచ యజ్ఞాంగో యజ్ఞ సాధనక యజ్ఞభృత్యజ్ఞ గురుజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞ సాధనక ఇలా అనుకుంటూ కూర్చుంటాడు. ఆయనకి యజ్ఞం ద్వారా చేరుకోదగిన పరమార్థం కావాలి, వీడికి యజ్ఞం భంగమైందనే వార్త కావాలి, ఓ సంచలనం కావాలి.
దాన్ని మనం దేని గురించి తాపత్రయపడుతున్నా దాన్ని బట్టి ఉంటుంది. త్రిలోకేశ్వర, 3 లోకాలు ఆయనే, అన్నీ మన మనస్సులోనే ఉన్నాయి. స్వర్గలోకం వేరే, రాక్షసలోకం వేరే, ఎక్కడో ఉండడం, మనం ఎక్కడికో వెళ్ళడం, మనం ఎక్కడో కింద, ఇవేమీ జరగదు. అన్నీ మన మనస్సులోనే. చనిపోయిన తర్వాత కూడా స్వర్గము పాతాళం అనుభవిస్తాడు, నరకం ఉంటుంది, స్వర్గం ఉంటుంది, అనుమానమే. అన్నీ మన మనస్సుతోనే. మనం కలలో ఎలాగైతే వేరే శరీరం ధరించి రకరకాల సుఖదుఖాలన్నీ అనుభవిస్తున్నామో, సరిగ్గా మరణానంతరం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే కలలో లాంటి శరీరమే ధరిస్తాం. దాన్నే తైజస శరీరం అంటారు. స్వపం తైజసాత్మిక అంటే అర్థం అది లలితా సహస్రంలో. ఆ శరీరంతో మనం అనుభవిస్తున్నంతకాలం ఆ కళలో కొనసాగుతుంది. కళలో చూడండి, ఒక్కోసారి బయట ఏదో స్పీకర్ మోగుతూ ఉంటే, ఏ దేవాలయం దగ్గర సుప్రభాతం మోగుతుంటే మన కళలోంచి విచిత్రంగా ఓ పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడేదో గుడి ఉన్నట్టు, అక్కడ స్పీకర్ మోగుతుంటే సుప్రభాతం బయట మోగుతున్నది అక్కడ వినపడుతుంది. అంచేది కళకి బయట జీవితానికి సంబంధం ఉంది. మనం ఇదివరకే చెప్పుకున్నాం, గణపతికి ఏదో చిలకమర్తి వారి నవల్లో గణపతికి పడుకుంటే ఏదో కళ వచ్చింది, అందులో ఏదో మిత్రులతో దెబ్బలాడినట్టుగా వచ్చింది, అందులో కోపం వచ్చి చెయ్యెట్టి ఎవడో కొట్టాడు అన్నాం. వాడికి కోపం రావడం, చెయ్యెట్టి కొట్టడం, కలహం రావడం, ఇదంతా కళలో జరగచ్చు. కానీ దెబ్బ పక్కవాడికి జరిగింది, అది నిజం. ఇది కళకి జీవితానికి ఉండే సంబంధమే ఇది. అంచేతనే శంకరాచార్య జగన్ మిథ్య అన్నారు. ఇది కూడా ఒక కళేనయ్యా, దెబ్బ తగులుతుంది కదా అన్నారు. తగలడానికి మూలం ఏమిటంటే కళ, కంగారు పడకన్నారు. ఆ కళగా మనం భావించడమే చాలా కష్టంగా ఉంది. దానికోసం ఇది ఏమిటంటే, భగవంతుడు త్రిలోక శరీరం కలిగిన వాడైనప్పుడు నిజంగా అతనికి ఏ సేవ చేస్తామండి? వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత, ఆయనకి వస్త్రాలు కట్టాలి, వస్త్రాలు సపర్య చెయ్యాలి, వస్త్రం ద్వారా ఆయన్ని సేవించాలి అంటే 1000 చేతులు ఉంటే కానీ సాధ్యం కాదు. ఎందుకంటే విశ్వమంతా ఆయనే అయినప్పుడు ఎలా పంచె కడతావు? ఓ బొమ్మకి పంచె కట్టాలంటే తేలికే, ఓ కుర్రాడికి కట్టాలన్నా తేలికే. కాస్త మాట వినకపోతే హస్తం మార్కు బిస్కెట్ లాగా ఒకటి వేసి కట్టేస్తాం. ఓ అమ్మాయికి గౌన్ తొడగాలన్నా తేలికే. పోనీ పెద్దవాళ్ళు ఎవరైనా పంచె కట్టుకుంటుంటే, ఏమయ్యో కాస్త ముసలాన్న అయ్యాని కొంచెం ఈ బిగింపు నాకు ఈ ముడి పడ్డం లేదయ్యా అంటే మనం ఎవరైనా వెళ్ళి సాయం చేస్తాం. లావుగా ఉన్నవాడికి కూడా సాయం చేస్తాం. విశ్వమంతా నిండిన వాడికి బట్ట ఎలా కడతామండి? అందున దిగంబరుడైన వాడికి, దిక్కంబరుడు అంటే బట్ట లేనివాడు అని అర్థం కాదు, పిచ్చి అర్థాలు చెప్పకూడదు. దిక్కులే అంబరముగా కలిగినవాడు, 4 దిక్కులు ఆయనకి వస్త్రం అని అర్థం. అది మనకు అర్థం కాక దిగంబరుడు అంటే శివుడు బట్టలు ఉండవనుకుంటున్నారు. మనం అనుకున్న శరీరం ఉండాలి దేవతలకి. మనం అనుకున్నట్టే వాళ్ళు ఆయుధాలు ధరించాలి, మనం అనుకున్నట్టే కోరికలు తీర్చాలి. మళ్ళీ మనకే తీర్చాలి, ఇంకెవరికి తీర్చకూడదు, ఇంకో మతం వాళ్ళకి తీర్చకూడదు. ఎందుకంటే వాళ్ళు ఈ రూపాన్ని ఆరాధన చేయట్లేదు కదా. మన పిచ్చి మంది, అలాగే వాళ్ళ పిచ్చి వాళ్ళది. ఈ పిచ్చిగాళ్ళ వల్ల లోకంలో దెబ్బలాట్లే మిగులుతాయి. ఏ మతము శాశ్వతం కాదు. ఏ మతమైనా మనకి నేర్పాల్సినవి 2 ధైర్యంగా బతకడం, సంతోషంగా మరణించడం. అవి నేర్పేదే మతం. ధైర్యంగా బతకాలి, సంతోషంగా మరణించాలి. ఈ 2 నేర్పిందే మతం. అవి హిందూ ధర్మం ద్వారా సాధ్యం, అనుమానమే లేదు. ఇగో ఈ స్తోత్రం చాలు, ఈ శ్లోకం ఒకటి చాలు తెలుసుకుంటే. వస్త్రోద్ధూత విధం సహస్రకరత, 1000 చేతులుంటే కానీ నీకు వస్త్రయుగ్మం సమర్పయామే అని ఆ బట్ట కట్టడం నా వల్ల కాదయ్యా. విశ్వమంతా ఎలా కడతాం? అంటే సూర్యుడు, దిక్కులన్నీ నిండిన సూర్యుడు నీకు బట్ట కట్టాలి. సహస్రకరుడు అంటే ఆయన, అందుకే ఆయన దిగంబరుడు. పుష్పార్చనే విష్ణుత,